తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ ధర కంటే నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే నిమ్మకాయ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం కిలో ధర 200 నుంచి 250 రూపాయల వరకు పలుకుతుండగా రిటైల్ మార్కెట్లో ఒక్క నిమ్మకాయ 10 నుంచి 15 రూపాయల వరకు చేరింది. ముఖ్యంగా తిరుపతి మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అకాల వర్షాలు, ఎండల ప్రభావంతో నిమ్మ తోటలు దెబ్బతిని పంట దిగుబడి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఇక నిమ్మ ధరలపై ప్రస్తుతం తిరుపతి మార్కెట్ నుంచి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఆకాశాన్ని అంటాయి బాణుడు తన ప్రభావంతో బగబగమంటుంటే నిమ్మకాయ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కూరగాయల ధరల కంటే యాపిల్ పండ్ల ధరల కంటే కూడా అధికంగా నిమ్మకాయల ధరలు అధికంగా ఉన్నాయి. అయితే ఏ విధంగా నిమ్మకాయ ధరలు ఉన్నాయో కూడా సిటీ 24/7 ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. సాధారణ ప్రజలకు ప్రతి ఒక్క వస్తువుల్లో వాడుకోవడానికి నిమ్మకాయ సాధారణ ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి సాధారణంగా నిమ్మరసాన్ని ఎక్కువ సేవిస్తుంటారు. అయితే ఇలాంటి నిమ్మకాయ ఆకాశంగా అంటిన పరిస్థితి అయితే ధరలు కూడా ఈ యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత అమ్ముతున్నావు, ఎంత పలుకుతుంది ధర? 200 కేజీ 200 పలుకుతుంది. ఈ యొక్క కాయ అమ్మాలంటే ఎంత అమ్ముతున్నారు? 10 రూపాయలు. 10 రూపాయలు కాయ. 10 రూపాయలు అమ్మినా గిట్టుబాటులాడ. ఎంత కొనుగోలు చేస్తారు అక్క స్టాక్ మీరు? మేము కొనుగోలు చేస్తాం 80,000, 70,000, ₹1,00,000 అట్ట. గిట్టుబాటు అవుతుంది అంటే ముందు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు రేట్లు ఎక్కువ కదా, అమ్మలాగానే ఉన్నాం. రోజుకి 5,000, 10,000 పోతా ఉంది లాసు. అంటే గతంలో రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే నిమ్మకాయలు 30 రూపాయలు 40 రూపాయలు కేజీ ఉండేది. ఇప్పుడు ఏకదాకా 200 అంటే కస్టమర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు మీ దగ్గర? కొంతమంది కొనుగోలు చేస్తున్నారు, కొంతమంది అంటే ఏంటికి ఇంత రేటు అని చెప్పి అడుగుతున్నారు. మేము 20కి 3 చెప్తే 4 ఇవా 5 ఇవా అని అడుగుతున్నారు. ఇంక మేమేం చేసామా? రైతులు తినేదిలే, మేము తినేదేమిలే, మధ్యలో వాళ్ళే తినేది అదేమో. అమ్మి అప్పులు చేసి ఎత్తుకపోయి మేము కట్టాల్సిందే, మేమేం రూపాయి తినేదిలే. ఇప్పుడు కూడులే నీళ్ళు ఎండ ఎర్రటండి కూర్చొని అమ్మి 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 రూపాయి కూలి బాటగా లేకపోయినా మాక నష్టపోతా ఉన్నాం. రోజుకి 5,000. మీరు చెప్పండి, సాధారణంగా మార్కెట్కి వస్తూ ఉంటారు జనాలు. గతంలో చాలా తక్కువ రేటు ఉండేది. ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్ వస్తే ప్రతి ఎండాకాలం సీజన్ ఉందా, లేకపోతే ఇప్పుడు ఈసారి ఎక్కువ రేటు ఉన్నదంట? సరే, ఎక్కువ రేటు 3 సంవత్సరాల నుంచి 150 దాకా ఉండింది. ఈ సంవత్సరం ఎక్కువ రేట్లు పోతున్నాయి. 200 ఎప్పుడు లేదు ఈ విధంగా. గతంలో పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కానీ 150 ఉండింది. ఇప్పుడు 200 కేజీ. 200 మేము అమ్మేదానికి అమ్ముకోలేకున్నాము, అసలు చేయలేకున్నాము, కస్టమర్లు చెప్పలేకున్నాము. 10కి 2 అంటే మాకు 4 ఇస్తారని అడుగుతున్నారు. అంతెందుకు రేట్లు తక్కువ కాదు రేట్లు అనేది ఈ విధంగా జనాలు చేస్తున్నారు. మంచి క్వాలిటీ అయితే క్వాలిటీ పెద్ద కాయలు వచ్చి 10 రూపాయలు అమ్ముతున్నాం. కాయ 10 రూపాయలు అమ్మినా కానీ గిట్టడం లేదు, మాకు నష్టపోతున్నాం. ఒక మూట వచ్చి 7,000, 8,000 పడుతుంది. పచ్చికాయల మూట అయితే 10,000, పచ్చికాయల మూట 10,000, పండ్ల మూట అయితే 8,000. అసలు చేయలేకుండా మేము కట్టక్కడ మూట గట్టిగా అమ్మితే కూడా 4,500 కంటే ఎక్కువ అమ్మలేకున్నాం. కానీ మా బతుకు తీరుది కాబట్టి మేము చేయాలి, తప్పదు. కొట్టి ఆయనకి అప్పు పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం. మేము పిల్లల్ని చదివించుకోవాలా, ఇంటి బాడుగులు కట్టుకోవాలా, అన్నీ దీంట్లోనే మేము ప్రతి వాడు చేసుకోవాలా. ఈ ఎర్రటి ఎండలో రోడ్డు మీద కూర్చొని నమ్ముకునే అసలు చేయలేకున్నాం. మేము చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా. ఈ వ్యాపారం లేకపోతే మాకు బతుకు తిరగలేదు. అదండి మా పరిస్థితి. నిమ్మకాయలు కొంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ధరలు? మానలేక కొంటున్నాం అన్న. వ్యాపారం పానీపూరి బండి, తప్పదు. నిమ్మకాయ లేకపోతే కాదు, మానలేము, కొనాలా. పానీపూరి బిజినెస్ చేస్తారా? పానీపూరి బిజినెస్ అంటే ఖచ్చితంగా చాటుగా ఐటమ్కి నిమ్మకాయ కావాల్సిందే. గతంలో ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ధరలు? గతంలో ఏముంది, ఊరికి వచ్చేటివి 10-20 రూపాయలకి 6 కాయలు 7 కాయలు 8 కాయలు వచ్చేటివి. ఇడిగో 10 రూపాయల కాయ యాడ చేసేది కష్టంగానే ఉంది, తప్పదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు బిజినెస్లో మీరు? ఏముంది, మనకు వచ్చే తగ్గుద్ది అన్న లాభం. కాకపోతే ఆపలేం కదా, చేసుకోవాలి, తప్పదు. ఏం చేస్తాం? రేట్లు నిమ్మకాయ రేట్లు మీరే చూస్తూ ఉంటారు కదా సార్, ఎండ మండుతూ ఉండదు, నిమ్మకాయ మండుతూ ఉండదు. వ్యాపారస్తులకి ఏమి లేదు, అట్లుంది సార్ వ్యాపారం. చూడండి, 30 రూపాయలు ఇస్తే 4 కాయలు. అప్పట్లో 30 రూపాయలు ఇస్తే కవర్ నిండా ఎత్తుకొని పోతా ఉన్నాం. అన్నీ ఇది విధంగా ఉండాలి, ఏం చేయగలిగారు. సరే, అయితే నిమ్మకాయల ధరలు మాత్రం 200 రూపాయలు మార్కు దాటుతూ ఉంటే యాపిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అమ్మా, ఎంత మంది అమ్మా యాపిల్ ధరలు? అవి 180, ఇవి 160 సార్. 180, 160.
సాధారణంగా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది రేట్లు? ఇప్పుడు కూడా ఎండాకాలం రేట్ ఎక్కువగానే ఉంది సార్. వ్యాపారాలు ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది. వ్యాపారాలు లేక మేము ఏదో కేజీకి 2 రూపాయలు 3 రూపాయలు వస్తే చాలని పెట్టుకొని అమ్ముతున్నాము. అయితే మనం చూడొచ్చు 160 రూపాయల నుంచి 180 రూపాయల వరకు కూడా సరే ఏ యాపిల్ ధరలు అమ్ముతున్నారు. మరి నిమ్మకాయ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా కస్టమర్ల మాటల్లో కొనుగోలుదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే సాధారణంగా ఉండే రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వేసవిలో ఏ విధంగా నిమ్మకాయ రేట్లు పెరిగాయి? ఈ సంవత్సరం పెరిగినట్టు ఏ సంవత్సరం నిమ్మకాయలు పెరగలేదు. బయట మార్కెట్లు బాగున్నాయి. ఈ తిరుపతి మార్కెట్లో బస్తాకి 1000 రూపాయలు 1500 లక్షల లాస్ వస్తుంది. మాకు రోజు 5 మూటలు 10 మూటలు వస్తాయి. ప్రతిరోజు 3000 4000 లాస్ వస్తుంది. అయినా ఈ వ్యాపారం మాకు ఏ వ్యాపారం తెలియదు కాబట్టి ఏ వ్యాపారం చేస్తున్నాము. కానీ కొద్ది రోజులు మళ్ళీ తగ్గుతుంది అంటున్నారు. తగ్గే కూర్చుని లేదని చెప్తున్నారు బయట మార్కెట్లో. ఈ కొద్ది రోజులు పోతే ఏదన్నా తగ్గితే. అంటే గతంలో వేసవి కాలంలో రేట్లు పెరుగుతాయి సాధారణంగా, అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయంట? గతంలో కన్నా ఈ సంవత్సరం ఇంకా తీవ్రంగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గే ఛాన్స్ లేదు బయట అని చెప్తాను. కాయ ఎలా అమ్మదు, కాయలు అమ్ముతా కేజీ ఎలా అమ్ముతున్నారు? కాయ వచ్చి 10 రూపాయలు 8 రూపాయలు అట్ట అమ్ముతున్నాం. ఏ సంవత్సరం అమ్మలేదు. ఈ సంవత్సరం అమ్మినట్టు ఏ సంవత్సరం అమ్మలేదు. ఎంత పడుతుంది బస్తా, ఎంత పడుతుంది బస్తా? ఇప్పుడు వచ్చి 5000 6000 7000 క్వాలిటీని బట్టి ఉంది. 10,000 దాకా కూడా ఉన్నది. నిమ్మకాయలు బాగా రేటు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు రూపాయి ఉండేది, ఇప్పుడు 4 రూపాయలు అయిపోయింది నిమ్మకాయ. వ్యాపారాలు చూస్తే వ్యాపారం అంతగా లేవు. ఏదో వచ్చిన వాడికి వస్తుంది వ్యాపారం అంతవరకు. అంటే మీకు మామూలుగానే మీరు 10 రూపాయలు 15 రూపాయలు ఈ జ్యూస్ అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు ఒకప్పుడు 1 రూపాయి చిన్న సైజు ఆ క్వాలిటీ ఉండేటివి 1 రూపాయి కూడా దొరికేటివి. అంటే ఈరోజు అధిక రేటు పెరిగిపోయినాయి. మీరు జ్యూసులు ఎలా అమ్ముతున్నారు? రేట్లు ఏమైనా పెంచారా? ఎట్లా? ఏం పెంచలేదండి. మామూలుగా 20 రూపాయలు అమ్ముతున్నాము. పెట్టుబడి అయితే ఎక్కువ అయిపోతుంది. ఏదో అంతంత మాత్రం వస్తుంది. నిమ్మకాయ రేట్లు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగినాయి. నిమ్మకాయ ఒక గ్లాసు కూడా పెరిగినాయి రేట్లు. పెరగకుండా అన్నీ పెరిగినాయి. చూశారు కదా, వ్యాపారస్తులు కొనుగోలుదారులు అయితే ఒకటే చెప్తున్నారు. గతంలో రూపాయి 2 రూపాయలు అమ్మే నిమ్మకాయలు ఇవాళ 10 నుంచి 15 రూపాయలు అమ్ముతున్నాము. దీనికి అంతా కారణం కూడా సరే వేసవి వల్ల కావచ్చు. గతంలో వేసవితో పోల్చుకుంటే ఇప్పుడు ఏదైతే 30 నుంచి 40 రూపాయలు కేజీ ఉండే నిమ్మకాయలు ఈసారి 200 రూపాయలు మార్కు దాటిందని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే సాధారణంగా యాపిల్ అయితే 160 నుంచి 180 వరకు యాపిల్ పండ్లు 1 కేజీ పలుకుతుంటే నిమ్మకాయల ధరలు మాత్రం 200 రూపాయలు మార్కునైతే దాటుతున్న పరిస్థితి ఏంది. అయితే ఏమి కొనుగోలు చేయలేని పరిస్థితి. ముఖ్యంగా మనం చూసాం జ్యూస్ సెంటర్లో కావచ్చు, పానీపూరి అయితే నిత్యంగా ఇంట్లో కొనుగోలు చేసే గృహిణులతో కూడా మనం మాట్లాడించాం. అయితే దానికి కొనుగోలు చేసే వాళ్ళందరితో కూడా మాట్లాడితే వాళ్ళందరి నుంచి ఒకటే వచ్చింది. అయితే ఈ వేసవిలో సూర్యుడి కంటే బగబగ మండుతున్నాయి నిమ్మకాయ ధరలు. అయితే కేవలం 10 రూపాయలు 15 రూపాయలు కొనుగోలు చేయాలంటే చాలా కష్టంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిజానికి వేసవి దాహాన్ని తీర్చేటువంటి నిమ్మకాయ సాధారణ ప్రజలు కూడా సరే ఒక నిమ్మకాయని కొనుగోలు చేస్తారు. కేవలం రూపాయి 2 రూపాయలు ఉంటే నిమ్మరసం తాగి ఆనందపడే జనము ఈసారి 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఒక నిమ్మకాయ కొనుగోలు చేయాలంటే కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయ ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 200 రూపాయలు మార్కు దాటిందంటే దానికంటే పళ్ళు రసాలు పండ్లు ఇంకా 160 నుంచి 180 రూపాయలు యాపిల్ పండ్లు దానిమ్మ 200 రూపాయలు పలుకుతూ ఉంటే నిమ్మరసం ధరలు నిమ్మకాయలు మాత్రం అయితే ఆకాశాన్ని అంటున్నాయంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనలేని పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ధరలు పెరిగినప్పటికీ అయితే రైతులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఆ రైతులు కూడా పంట రాని పరిస్థితి. రేటు పెరిగినప్పుడు కూడా ఈ యొక్క అయితే ఉత్పత్తి లేకపోవడంతో రేటు పెరిగినప్పుడు కూడా ఉపయోగం లేదనేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారస్తులు మాత్రం అయితే పచ్చిగా ఉన్నటువంటి ఈ యొక్క నిమ్మకాయలు 10,000 రూపాయలు 50 కేజీలు బస్తా ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. పండ్లు అయితే 8 నుంచి 8.5 కొనుగోలు చేసినప్పుడు కూడా ధరలు ఆకాశాన్ని అంటున్నప్పుడు కూడా సరే ప్రతిరోజు 500 నుంచి 1,500 వరకు కూడా నష్టపోయాల్సిన పరిస్థితి. చాలా వరకు కుళ్ళిపోతాయి ఎండకి. కాబట్టి నష్టపోతున్నాం. అయితే వేరే వ్యాపారం తెలియక ఈ యొక్క నిమ్మకాయల వ్యాపారం గత దశాబ్ద కాలంగా చేస్తున్నాం కాబట్టి నిమ్మకాయల ధరలు ఆకాశం కూడా నష్టమైనా సరే ఇదే వ్యాపారాన్ని కొనసాగుతున్నట్టు కూడా వ్యాపారాలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.